హెచ్‌సియు. ఒక వారం రోజుల ముందు జూస్తే ఏ సోషల్ మీడియాలో జూషినా హెచ్‌సియు ఇట్లైతుంది, హెచ్‌సియులో జింకలున్నాయి అవెటు పోతాయో ఏమో, అయ్యో! హెచ్‌సియు ఎటు పోతదో, అక్కడున్న నెమలులు అరుస్తున్నాయి, ఆ సౌండ్‌లు మాకినిపిస్తున్నాయి అని జెప్పి చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. అసలు చాలా మంది స్పందించారు. హెచ్‌సియుని మనం కాపాడుకోవాలని జెప్పి. ప్రతి విద్యార్థి ముందుకొచ్చి ఈ హెచ్‌సియు భూములు మావి. మీకే అధికారం ఉందని జెప్పి వచ్చి చెట్లు నరకడం అని జెప్పి అసలు ఎంత పెద్ద ఆందోళన చేశాలంటే అసలు పిల్లలు అంటే స్టూడెంట్స్ క్లాస్‌లో ఉండాల్సిన స్టూడెంట్స్ రోడ్ల మీదకొచ్చి పాపం వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఒక వారం రోజుల పాటు మొత్తం ఆ ప్రొటెస్ట్‌లోనే ఉన్నారు. ఇంత దారుణంగా జరిగింది. మొత్తం హెచ్‌సియు మొత్తం హైదరాబాద్ మొత్తం ఇట్లా ఒక హెచ్‌సియు అని జెప్పి ఒక మోత మోగిపోయింది. ఆ టైమ్ పీరియడ్ మొత్తం మనం జూసాము. దాని తర్వాత సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆహ్, దాన్ని గూడా జూసాము. సుప్రీం కోర్ట్ ఏం జెప్పిందంటే అక్కడ ఏదైతే చెట్లు అంటే ఫస్ట్ ఏమో ఆందోళనలు జరుగుతున్న టైంలో విద్యార్థులు ఆపేయాలి ఆందోళనల్లో అని అంటే చెప్పడానికి హైకోర్ట్‌లో ఆ పిటిషన్ ఏసిన విద్యార్థులు ఎళ్లి మాట్లాడితే ఆ హియరింగ్‌లో తెలిసింది ఏందంటే, మీరు వెంటనే ఆపేయాలి. బుల్డోజర్‌లన్నీ బయటికెళ్ళిపోవాలి అని చెప్పిండ్రు. ఆ తర్వాత విద్యార్థులు హ్యాపీగా ఫీల్ అయిన్రు. ఆపేసిండ్రు. ఆ తర్వాత గూడా ఒక సాయంత్రం వరకు బుల్డోజర్‌లు అక్కడే ఉన్నాయని చెప్పి మైక్ టీవీలో మనం వీడియో చేసాము. అక్కడ ఏవైతే చెట్లు కొట్టేశారు, ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అన్న విషయం గూడా చూసాము. ఇంకో వీడియో ఏందంటే అసలక్కడ నెమళ్ళు లేవు, అక్కడ జంతువులు లేవు, అక్కడున్నాయి గుంట నక్కలు అని చెప్పి అన్న తర్వాత మనం అక్కడికెళ్ళి డైరెక్ట్‌గా విజువల్స్ తీసుకొచ్చాము. ఏదైతే మైక్ టీవీలో ఉంది. మీరు వీడియో కావాలంటే కింద నేను ఇస్తాను చూడండి. ప్రతీది మనం షూట్ జేసి తీసుకొచ్చాము. అక్కడ జింకలున్నాయా? లేవా? అక్కడ ఎన్ని జీవరాశులున్నాయి? అక్కడ ఆ ప్రాంతాల్లో ఎన్ని జీవరాశులు ఆహ్, ఏమంటారు జీవిస్తున్నాయి అని జెప్పి మనం అన్నీ క్లియర్‌గా జూయించాము. అది జూడొచ్చు మీరు మా వీడియోలో కింద. అయితే దీని తర్వాత ఆహ్, బుల్డోజర్‌లు బయటికెళ్ళిపోయినాయని జెప్పిన తర్వాత గూడా అక్కడ పనులు జరిగినాయి. ఆ తర్వాత సుప్రీం కోర్ట్ సీరియస్ యాక్షన్ తీసుకుంది దీని మీద. అసలు మీరెవరు చెట్లు నరకడానికి? అసలు ఏ పర్మిషన్ తీసుకొని మీరు చెట్లు నరికేశారు? అక్కడ చెట్లు నరకడానికి అంత తొందర ఏమొచ్చింది అని జెప్పి సుప్రీం కోర్ట్ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం జేసింది. ఆ విషయం గూడా జూసాము. ఏదైతే ఆ ప్లేస్‌లో చెట్లు నరికేశారో ఆ ప్లేస్ మొత్తంలో మళ్ళీ, మళ్ళీ మొక్కలు నాటాలి అని జెప్పి గూడా చెప్పింది సుప్రీం కోర్ట్. ఇదంతా ఒక వైపు ఉండగా స్మితా సబర్వాల్ ఒక ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తను ఒక పోస్ట్‌ని ఎక్స్‌లో తను రీపోస్ట్ చేసింది. తను గూడా పెట్టలేదు ఆ పోస్ట్. ఆ పోస్ట్‌ని రీపోస్ట్ చేసింది. ఆ రీపోస్ట్ చేసిన పోస్ట్‌ని ఇంకా చాలా మంది 2000 మంది షేర్‌లు చేశారు. అయితే దీని ద్వారా ఏమైందంటే స్మితా సబర్వాల్‌కి ఇంటికి నోటీసులు పోయాయి. హైదరాబాద్ పోలీసుల నుండి. అసలు మీరు పెట్టిన ఫోటో ఎక్కడి నుండొచ్చింది? అది ఏఐ ఫోటో. మీరెట్లా పెడతారు? ఎట్లా దాన్ని ఎంకరేజ్ జేస్తారు మీరు? అని జెప్పి నోటీసులు పోయినాయి. ఆమె ఎళ్లి అక్కడ మాట్లాడింది. వచ్చిన తర్వాత ఆమె ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. నేను చట్టాన్ని నమ్ముతాను. అందుకనే నేను వాళ్ళడిగిన అన్ని ఆన్సర్‌లు చెప్పాను. కానీ నేను పెట్టిన రీపోస్ట్‌ని 2000 మంది షేర్‌లు చేశారు. మరి నన్నొక్కదాన్నే ప్రశ్నిస్తున్నారా? నన్నొక్కదాన్నే టార్గెట్ చేశారా? నాకొక్కదానికే నోటీసులు పంపించారా? మరి ఆ 2000 మంది ఎక్కడికెళ్ళాలి? అంటే వాళ్ళనేమనరా? చట్టం అందరికీ సమానమే అని జెప్తారు గదా! మరి ఏంటిది? అని జెప్పి ఆమె ఇంకో పోస్ట్ పెట్టి ఎక్స్‌లో ఆహ్, ఆహ్, ఆమెకున్న ఉద్దేశాల్ని ప్రెజెంట్ జేశారు. అయితే ఇదిట్లా నడుస్తూ ఉండగానే ఇట్లా జరుగుతుంది. అంటే హెచ్‌సియు సుప్రీం కోర్ట్ హియరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదొచ్చిన తర్వాత అయితే ఈ రీపోస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇదిట్లుండగా ఈరోజు ఒక ప్రెస్ మీట్‌లో కాంగ్రెస్ అధికారైన కాంగ్రెస్ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్‌ని అడిగితే, "సార్ ఇట్లా హెచ్‌సియులో ఇట్లా అయింది గదా! స్మితా సబర్వాల్‌కి నోటీసులు పోయినాయి గదా! మరి అదేంది?" అని అడిగితే ఆయనేం జెప్పారంటే, "కిషన్ రెడ్డి అంతటోడే మేము జెప్తే డిలీట్ జేశారు పోస్టు. సార్ అది గాదు, అది తప్పు అని జెప్తే డిలీట్ జేశారు. మరి ఈమెందుకు డిలీట్ జేస్తలేదో అర్థమైతలేదు" అని జెప్పి మహేష్ గౌడ్ గూడా జెప్పిండు. ఇక్కడున్న నిజానిజాలు దెలుసుకోవాలి.
హెచ్‌సియూలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్నాడు. మీకు ఇక్కడ నిజానిజాలు తెలుసుకోవాలంటే మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తది. మైక్ టీవీ వీడియో. అది చూస్తే మీకు తెలిసిపోతది. అయితే ఈయన చెప్పిండ్రు గదా! మహేష్ గౌడ్ గారు నేను మీకు గూడా చెప్తున్నా మా వీడియో చూడండి మీకు తెలిసిపోతది. అసలు నిజానిజాలు ఏమున్నాయి? అక్కడ చెట్లు కొట్టేసిండ్రా? లేదా? అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ నెమళ్ళు ఉన్నాయా? లేవా? గుంట నక్కలే ఉన్నాయా? లేకపోతే ఏమున్నాయో మీకు తెలిసిపోతది. అయితే దీని గురించి మనం ఇప్పుడు ఒక హెచ్‌సియూ కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తితో మనం మాట్లాడదాం. హలో. హలో. నమస్తే అండి. యెస్. హాయ్. హాయ్. నేను ప్రత్యూష మైక్ టీవీ నుండి. నమస్తే. హాయ్ రుచిత్. రుచిత్ నాకు నిన్న నేను ట్వీట్ చూసాను స్మితా సబర్వాల్ గురించి. అది ఇప్పుడు అవును. మొత్తం సర్క్యులేట్ అయితుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొద్ది రోజుల క్రితము సమితా సబర్వాల్ అని ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్ తెలంగాణ గవర్నమెంట్‌లో వాళ్ళు ఒక ట్వీట్ చేయడం జరిగింది. గిబ్లీ ఆర్ట్ అంటే ఈ కంచె గచ్చిబౌలి ఇష్యూకి సంబంధించి సుప్రీం కోర్ట్ హియరింగ్ ఇచ్చిన దాని తర్వాత, సుప్రీం కోర్ట్ రీస్టోర్ చేయమని చెప్పిన దాని తర్వాత, ఈ ఆఫీసర్ ఏమో ఒక ఒక ఇమేజ్‌ని యూజ్ చేసింది. ఆ ఇమేజ్‌ని యూజ్ చేసి ట్విట్టర్‌లో ఏదైతే ఆల్రెడీ ఉన్న ట్వీట్ ఉందో దాన్ని రీట్వీట్ చేసింది. ఆమె సొంతంగా ఏ ట్వీట్ పెట్టలేదు. షీ జస్ట్ రీట్వీట్ చేసింది. ఎవరో పెట్టిన పోస్ట్‌ని రీషేర్ చేసింది తన అకౌంట్‌లో. రీషేర్ చేయడం వల్ల దాన్ని చార్జెస్ తీసుకొని సైబర్ కమిషన్ తరపున ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేసిర్రు. సెక్షన్ 179 ఏదో సెక్షన్ కింద ఆమె మీద కేసు అయితే పెట్టినారు. దట్ మీకు ఓకే. ఈ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందనేది. ఓకే. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే ఈ ఏఐ యూసేజ్ మొత్తం హెచ్‌సియూ ఇన్సిడెంట్‌లో ఏఐ యూసేజ్ కి సంబంధించి మేము ఇది చేసినాము అని చెప్తుంది ప్రభుత్వము. అంటే ఎట్లా సమితా సబర్వాల్ ఒక బ్యూరోక్రాట్ గా ఉండి ఏఐ ఇమేజెస్ ని ఎట్లా యూజ్ చేయగలుగుతారు అన్న వర్షన్ లో ప్రభుత్వం ఈ యాక్షన్ ని తీసుకుంది. కానీ నిజం చెప్పాలంటే అది ఒక ఆర్ట్ ఇమేజ్. ఇట్ రిఫ్లెక్ట్స్ అంటే అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ని రిఫ్లెక్ట్ చేసే ఇమేజ్ అది. నిజం చెప్పాలంటే. ఓకే. ఆర్ట్ కి లేకపోతే రియాలిటీలో ఉన్న పిక్చర్ ని మార్ఫీ చేసినట్టు అట్లాంటి పిక్చర్ కూడా కాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక గిబ్లీ ఆర్ట్ అని చెప్పేసి అదొక జపనీస్ ఆర్ట్. హ్మ్. ఆ ఆర్ట్ ని పెట్టడం వల్ల ఎటువంటి అంటే దానికి ఏఐకి ఎటువంటి సంబంధం లేదు. ఎవ్వరు ఆ ఆర్ట్ లో ఉన్న పిక్చర్ ని రియల్ గా జరిగిందన్నట్టు కూడా ఎవరు అర్థం చేసుకోరు అట్లా. ఓకే. కానీ సర్కార్ ఇటువంటి ఇమేజెస్ ని కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ఇవి మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తుందంటే అది మొత్తానికే తప్పు. ఓకే. పైగా సుప్రీం కోర్టులో హియరింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరైతే పబ్లిక్ లాయర్ ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ తరపున లాయర్ మేనకా గోస్వామి అనుకుంటా. ఆ లాయర్ చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ లలో లాయర్ గా వాళ్ళు ఉన్నారు దేశవ్యాప్తంగా. ఓకే. అట్లాంటి లాయర్ కూడా ప్రభుత్వం సైడ్ తీసుకొని ఏఐ ఇమేజెస్ యూజ్ చేసిండ్రు అని ఫస్ట్ హైకోర్టులో వాదించింది. కోర్టు కన్సిడర్ చేయాలి ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పి ఏఐ ఫోటోలు వాడుతున్నారని చెప్పి రిక్వెస్ట్ పెడితే హైకోర్టు కొట్టేసింది దాన్ని. ఓకే. కొట్టేసి ఏమని అన్నారంటే మీకు ఏఐ గురించి మీరు మాట్లాడాలనుకుంటే మీరు మీ పిటిషన్ లో ఇన్వాల్వ్ చేయండి. మీరు దీన్ని మీ పిటిషన్ లో రాసుకొని రండి అని అన్నారు. దాని తర్వాత మొన్న సుప్రీం కోర్ట్ హియరింగ్ లో కూడా ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే హైకోర్టులో జరిగిన హియరింగ్ లో ఎట్లయితే చెప్పడానికి ప్రయత్నించారో సేమ్ విషయాన్ని సుప్రీం కోర్టులో చెప్పడానికి కూడా ప్రయత్నించారు. ఓకే. కానీ అక్కడున్న జడ్జిలు అన్నారు మేము వీడియోలు చూసినాము అంతెందుకు సిఈసి టీం వెళ్ళింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సుప్రీం కోర్టు పంపించిన టీం చూసింది. ఓకే. అంతెందుకు జడ్జి కూడా ఏమన్నారంటే కేవలం మాకు హైకోర్టు రిజిస్టర్ ఉండడం వల్ల మేము పంపించినాం కాబట్టి ఆగింది కానీ లేకపోతే ఆగకపోతుందని కూడా అన్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్లస్ డెఫినెట్ గా ప్రభుత్వము ఈ యాక్షన్ ని చాలా అంటే ఇంత కోపం ఎందుకు అంటే ప్రభుత్వాధికారులు సుప్రీం కోర్టు చెప్పిన స్టేట్మెంట్ ని ఎండోర్స్ చేస్తే ప్రాబ్లం ఏంటి?
అన్న ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. ఓకే. ఓకే. ఓకే రుచిత్. అదే మీ ఒపీనియన్ ఏందో కనుక్కుందాం అని చెప్పి చేసాము. మేము ఆ హెచ్‌సియు విద్యార్థులతో కూడా మాట్లాడదాం అనుకుంటున్నాము ఈ విషయం గురించి. ఏదైతే ప్రభుత్వాలు ఇది నిజం గాదు, ఫేక్ అని మాట్లాడుతున్నాయో వీటి గురించి మేము మీతో కూడా మాట్లాడదాం అనుకున్నాము. అందుకే కాల్ చేసాం. థాంక్ యూ రుచిత్. యాహ్! ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ యాహ్! ఒకవేళ ఫేక్ అయితే, ఒకవేళ ఈ ఫుటేజ్ మరియు ఈ ప్రచారము, ఈ మొత్తం ఉద్యమము ఫేక్ అయితే అటువంటప్పుడు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఒక 30 సంవత్సరాల క్రిందట హెచ్‌సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ఒక వైల్డ్ లైఫ్ రిపోర్ట్‌ని కూడా విడుదల చేసింది. ఓకే. అదొక్కటే కాకుండా జీపీఎస్ మ్యాప్ కెమెరాస్‌ని సబ్మిట్ చేసినాము మేము మా హైకోర్ట్ పిటిషన్‌లో కూడా. ఓకే. అంటే ఓకే. ఏదైతే ఉద్యమం తరపున ఏదైతే పిటిషన్ ఉందో, హ్మ్. ఆ హ్మ్. పిటిషన్ లో ఆల్రెడీ జీపీఎస్ మ్యాప్ కెమెరా ఫోటోస్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఉన్న దాని తర్వాత కూడా దీన్ని ఒక ఫేక్ ఏఐ ఇమేజ్ యూజ్ చేసే ఉద్యమం అంటే అది డెఫినెట్ గా తప్పు. ప్లస్ ప్రభుత్వ అధికారి అయిన వాళ్ళు ఇట్లా చేసినప్పుడు దీన్ని ఇట్లా క్రాక్ డౌన్ చేయడము, సీఎం సభాముఖంగా ఇది గుంట నక్కలు ఉన్నాయి అనడము, ఇట్లనే ఏఐ అంటే ఇంకా గట్టి కాన్సిక్వెన్సెస్ ప్రభుత్వము చూస్తది తెలంగాణ రాష్ట్రం. ఓకే. ఓకే రుచిత్. థాంక్ యూ మాకు ఆన్సర్ చేసినందుకు. థాంక్ యూ సో యాహ్! మచ్. యాహ్! థాంక్ యూ సో మచ్. ఇది ఆయన జెప్పింది. అంటే ఏఐ ఫోటోసే ఉన్నాయి. ఏఐ ఫోటోస్ తోటి ఎట్లా నిజమైతది అని చెప్పి మాట్లాడుతున్నారు గదా! అక్కడున్న నెమళ్ళని అన్నీ మేము చూపెట్టినాం గదా! అది గూడా నిజమే కాదు, లేకపోతే అది ఎడిటింగ్ అంటే అది మీ అంటే మీ దృష్టిలో వదిలేస్తున్నాను. ఇది స్టూడెంట్స్ ఆళ్ళు ఒపీనియన్ ఏముందో జెప్పిండ్రు. తర్వాత స్మితా సబర్వాల్ ఒపీనియన్ ఏముందో చెప్తారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అసలు అంటే ఏం నిరూపించుకుందాం అనుకుంటున్నాయో అర్థం గావట్లేదు. ప్రజలందరికీ తెలిసిపోయింది. అంటే హెచ్‌సియూలో ఏముంది, ఏం జరుగుతుందన్న విషయం దాదాపు వారం రోజుల పాటు నడిచిన యుద్ధంలో ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, అక్కడ దారుణాలు జరుగుతున్నాయో అవి వెంటనే ఆపేసి వెనక్కి తీసుకోవాలని చెప్పి విద్యార్థులు కోరుకుంటున్నారు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.